ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది ఈ ఫాస్ట్ డెవలపింగ్ కంట్రీ సిటిజన్షిప్ ను వదులుకుంటున్నారు. వేల మంది భారతీయుల్ని అనేక ప్రపంచ దేశాలు బహిష్కరిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏంటి? 2025లో ప్రపంచవ్యాప్తంగా 24,600 మంది భారతీయులను బహిష్కరించారు. ట్రంప్ విధించిన ఆంక్షలే దీనికి కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి అమెరికా కంటే గల్ఫ్ దేశాలే భారతీయుల్ని ఎక్కువగా బహిష్కరిస్తున్నాయి. అత్యధికంగా సౌదీ అరేబియా 10,713 మంది భారతీయులను డిపోర్ట్ చేసింది. కువైట్ 4,683 మందిని, ఖతార్ 2,168 మందిని, ఒమన్ 1,385 మందిని, యుఏఈ 1,029 మందిని బహిష్కరించాయి. అంటే దాదాపు 80% డిపోర్టేషన్లు గల్ఫ్ దేశాల నుండే జరుగుతున్నాయి. దీనికి కారణం ఆయా దేశాలు అమలు చేస్తున్న లేబర్ మార్కెట్ రూల్స్. వీసా లేదా రెసిడెన్షియల్ పర్మిషన్ గడువు ముగిసిన తర్వాత ఉండడం, సరైన అనుమతులు లేకుండా పనిచేయడం, కార్మిక చట్టాలను ఉల్లంఘించడం, సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం వంటివి కూడా ఇందుకు కారణమని విదేశీ మంత్రిత్వ శాఖ డేటా చూపిస్తోంది. ఇక అమెరికా నుండి బహిష్కరించబడిన 1,189 మందిలో ఎక్కువ శాతం అక్రమ మార్గాల ద్వారా సరిహద్దులు దాటడానికి ప్రయత్నించి పట్టుబడిన వారే. నికరాగ్వా వంటి దేశాల ద్వారా మెక్సికో బార్డర్ చేరుకొని అమెరికాలోకి ప్రవేశించాలనే తపనతో ప్రాణాలకు తెగిస్తున్నారు. వీరికి తోడు మలేషియా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు కూడా భారతీయుల్ని వెనక్కి పంపుతున్నాయి. చదువు కోసం వెళ్లి అక్కడ పార్ట్ టైం జాబ్ నిబంధనలు ఉల్లంఘించడం, వీసా గడువు ముగిసినా అక్కడే ఉండడం వల్ల ఈ పరిస్థితి వస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం గత 5 ఏళ్లలో 10 లక్షల మంది, 2011 నుండి చూస్తే దాదాపు 17.5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2023లో రికార్డు స్థాయిలో 2.16 లక్షల మంది భారత పాస్పోర్ట్ను వదులుకోవడం దేశం నుండి సంపద తరలిపోతోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేవలం అమెరికాలోనే సుమారు 65,960 మంది భారతీయులు పౌరసత్వం పొందారు. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడానికి ప్రధాన కారణం ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఆప్షన్ లేకపోవడం. పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 9 ప్రకారం స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందిన ఏ భారతీయుడైనా ఆటోమేటిక్ గా భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు. విదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడి సిటిజన్షిప్ ఉంటేనే ఓటు హక్కులు, సామాజిక భద్రత, పర్మనెంట్ రెసిడెన్స్, గవర్నమెంట్ జాబ్స్, లీగల్ ప్రొటెక్షన్ వంటివి పొందే అవకాశం ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా హోదా కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ పెద్దగా రాజకీయ హక్కులను ఇవ్వదు. అందుకే చాలా మంది ఇండియన్ సిటిజన్షిప్ వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. అయితే కేవలం డబ్బు సంపాదించడం కోసమే వీళ్లంతా వలస వెళుతున్నారని చెప్పలేం. భారత్తో పోలిస్తే అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుందని, కాలుష్యం లేని గాలి, స్వచ్ఛమైన నీరు, ట్రాఫిక్ లేని రోడ్లు ఉంటాయి కాబట్టి తర్వాతి తరాలకు మంచి భవిష్యత్ ఇవ్వచ్చనేది వారి అభిప్రాయం. అంతేకాదు అక్కడ రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వమే బాధ్యత వహించే సామాజిక భద్రతా పథకాలు కూడా ఉంటాయి. భారత పాస్పోర్ట్ కంటే అభివృద్ధి చెందిన దేశాల పాస్పోర్ట్తో వీసా లేకుండా ఎక్కువ దేశాలకు ప్రయాణించే వీలుండడం కూడా దీనికి ఒక కారణం. వరల్డ్స్ లార్జెస్ట్ స్కిల్డ్ మైగ్రెంట్ పాపులేషన్స్ లో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారని గ్లోబల్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే నైపుణ్యం ఉన్న యువత ఎక్కువగా వలస వెళ్తోంది. భారతదేశం అంతర్జాతీయ వలసదారులకు అతిపెద్ద సోర్స్ కంట్రీగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. 2019 నాటికి ప్రపంచ దేశాల్లో 17.5 మిలియన్ల మంది ఇండియన్ డయాస్పోరా ఉంది. ఒక్క యుఎస్ మాత్రమే చూసుకున్న 25 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతీయ వలసదారుల్లో 81% మంది కనీసం బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఇది స్థానికులు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి కంటే చాలా ఎక్కువని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. భారతదేశంలో యువత సంఖ్య ఎక్కువని మనం గర్వపడుతున్నాం, కానీ నైపుణ్యం కలిగిన యువత పౌరసత్వం వదులుకొని వెళ్లిపోతూ ఉంటే ఇది వృద్ధుల దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దేశంలో ట్యాక్స్ కట్టే మిడిల్ క్లాస్ కుటుంబాలు, ఉన్నత వర్గాల వారు వెళ్లిపోవడం వల్ల దేశ ఆదాయానికి గండి పడుతుంది. అక్రమ మార్గాల్లో వెళుతున్న పేద యువత బహిష్కరణకు గురై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ధనికులు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. మధ్యలో సామాన్య యువత ఇటు దేశంలో అవకాశాలు లేక అటు విదేశాలకు వెళ్లలేక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇక్కడ జీవన పరిస్థితులు, ప్రజారోగ్యం, విద్య, సామాజిక భద్రత, ఆదాయ సమానత్వంలో సంస్కరణలు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.